వృత్తం. కొనసాగించడం 2010లో బీహార్ స్టేట్ కమిటీలో అతన్ని షిఫ్ట్ చేయడం, 2017లో కీలకమైన ఘట్టం సెంట్రల్ కమిటీ మెంబర్గా అతన్ని నియమించడం జరిగింది ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో. దాని తర్వాత బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేయడం, కోల్హన్ ఏరియా ఆఫ్ జార్ఖండ్లో స్టేట్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక మెంబర్గా కొనసాగడం, వచ్చే 3 సంవత్సరాలు ఆ ఏరియాలోనే టెక్నికల్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరించడం, సెక్రటరీగా పదోన్నతి సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా నైపుణ్యం ఫైర్ ఆర్మ్స్ తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, బూబీ ట్రాప్స్ ఏర్పాటు చేయడం, ఒక పథకం ప్రకారం ల్యాండ్ మైన్స్, క్లేమోర్ మైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లాన్ చేయడం, ప్లస్ వారికి మావోయిస్ట్ కార్డర్ ఏదైతే ఉంటుందో వారికి ఏ విధంగా వెపన్స్ తయారు చేయాలో, రిపేర్ చేసుకోవాలో, మెయింటైన్ చేసుకోవాలో, టెక్నికల్గా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఈ అన్నిట్లో వీరు సెంట్రల్ కమిటీలో ఉండి మొత్తం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జ్గా వివరించడం జరిగింది. మేడారి దానమ్మ గామలపాడు గ్రామం, దాచిపల్లి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ చెందిన ఆమె ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ దాచిపల్లి గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో చదివింది. తర్వాత పస్నూరి నరహరిని 1986 సంవత్సరంలో కలిసి 88లో వివాహం చేసుకుంది. దాని తర్వాత బెంగళూరులో డెన్ కీపర్గా ఉన్న సమయంలో ఆయనతో అక్కడే నివసించి తర్వాత ఆయనతోనే ఈ జార్ఖండ్, సౌత్ బస్తర్ తర్వాత జార్ఖండ్కి బదిలీ కావడం, ఇద్దరు కలిసి కట్టుగా అక్కడ ఉండడం, అక్కడ కూడా ఆమెకు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఒక సభ్యురాలుగా పెట్టడం, మరి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా ప్రమోషన్. దాని తర్వాత 2004లో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది నాగ్పూర్లో. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉంది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి యూజీ అయిపోయింది. తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేసి 2018లో స్టేట్ కమిటీ మెంబర్గా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఆమెకు పదోన్నతి ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే 8 సంవత్సరాలు ఆమె ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా జార్ఖండ్ బీహార్ ప్రాంతంలో హ్యాండిల్ చేయడం జరిగింది. సో వీరిద్దరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ పోలీస్ ముందు ఇక్కడ ఏ విధంగా అయితే గత సంవత్సర కాలంలో మనం చూస్తున్నాము, దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. ఈ సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన కార్డర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనము అంచనా వేసుకుంటే దేశంలో ఈ మొన్న జరిగిన జార్ఖండ్లో 15 సరెండర్స్ తర్వాత, ఈరోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 15 మంది, జార్ఖండ్లో 13 మంది, ఒరిస్సాలో 15 మంది, తెలంగాణలో 3, ఏపీలో 1.
మొత్తం కలిపి 47 మంది ఈరోజు యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాల లక్ష్మణరావు, గణపతి. వారిని సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అప్పీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అప్పీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి. మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా జోడే రత్నాబాయ్, వైఫ్ ఆఫ్ ముప్పాల లక్ష్మణరావు, వారిద్దరు కూడా యూజీ ఉన్నారు. మూడో వ్యక్తి వార్తా శేఖర్ ఎలియాస్ మంతు, ఈమె కమ్యూనికేషన్ వింగ్ దండకరణ్య ఏరియాలో ఆయన కూడా ఇంకా యూజీలో ఉన్నారు. ఈ ముగ్గురికి మేము మరోసారి పిలుపునిస్తున్నాం తెలంగాణ పోలీస్ తరఫున. సెంట్రల్ కమిటీ మెంబర్స్లో కేవలం ఇద్దరే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు, ముప్పాల లక్ష్మణరావు మరియు మిస్సిర్ బేస్రా ఎలియాస్ సాగర్. వీరిద్దరు కూడా అపీల్ మేము మళ్ళీ ఈ వేదికపై నుండి చేస్తున్నాం. సో ఈ విధంగా మనము కొన్ని రోజుల క్రితం జగదల్పూర్లో యూనియన్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నారో అవన్నీ కూడా వారు లాంచ్ చేయడం జరిగింది. ఏవైతే రాష్ట్రాలు ఈ పోరాటంలో గత 30-40 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారో, అధికారులు అయితే కష్టపడుతున్నారో వారందరినీ పిలిపించి సన్మానించడం, వారి కష్టాన్ని గుర్తించడం అనేది జరిగింది. దాని తర్వాత జరిగిన మీటింగ్లో మా వచ్చే రోజుల్లో ఏ విధంగా మనం వ్యవహరించాలి, వీరందరూ ఏవైతే సరెండర్ అయ్యారో వారందరూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, వారికి ఆదాయం మార్గాలు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ గురించి, రీస్కిల్లింగ్ గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. సో మా తరఫున తెలంగాణ పోలీస్ మరియు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, కలెక్టర్స్ కానివ్వండి, ఇతర అధికారులు, వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వీరందరూ ఏం చేస్తున్నారు, ఏ విధంగా వారి జీవన శైలి ఉంది, ఏ విధంగా వారికి సహాయం చేయొచ్చు, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు వీరికి ఏదైతే రివార్డ్ మనీ ఉందో 25 లక్షలు మరియు 20 లక్షలు వారికి అందజేయడం జరిగింది. వచ్చే రోజుల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అష్యూర్ చేసిందో, ప్రామిస్ చేసిందో హెల్త్ కార్డ్స్ కానివ్వండి, వారికి వారం రోజుల క్రితమే వీరు వచ్చారు, కానీ వారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. మలేరియా మరియు డెంగ్యూ సమస్యతో బాధపడుతూ దాదాపు 10 రోజుల పాటు మేమే చికిత్స అంతా కూడా సౌకర్యాలంతా అరేంజ్ చేసి వారు ఈరోజు కోలుకొని మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని విధాలుగా మేము వీరందరినీ ఆదుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ఎవరైతే మిగిలిన్నారో మావోయిస్టులు, యూజీ క్యాడర్ ఉన్నారో, ఎవరైతే ఈ 822 మందిలో ఎవరైతే ఛత్తీస్గఢ్ వారు ఉన్నారో, మేము వారికి రివార్డ్స్ ఇచ్చిన తర్వాత, ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇచ్చిన తర్వాత వారిని మళ్ళీ వారికి అప్పచెప్పడం జరిగింది. కేవలం 5-6 ఉండే వారిని కూడా ఈ గత వారం రోజుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అప్పగించాం. ఎవరైతే మన ప్రాంతంలో ఉన్నారో, నేను తొందరలో ఆ ప్రాంతాన్ని విజిట్ చేయబోతున్నాను. అక్కడ వ్యక్తిగతంగా వారిని కలిసి అక్కడ ఏమీ అవసరం అనేది వీరిపైన మేము దృష్టి సారించి ఎస్ఐబి మానిటర్ చేస్తూ ఉంది. సో ఈ చర్యలన్నీ కూడా మేము